శుక్రవారం తెల్లవారుజామున నిజాంపేటలో హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఫిట్నెస్ సెంటర్స్ కి ఆనుకుని ఉన్న టిఫిన్ సెంటర్ లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 గ్యాస్ సిలిండర్లు పేలి పక్కనే ఉన్న ఫిట్నెస్ సెంటర్ పైకి మరియు పెట్రోల్ బంక్ ఆనుకుని ఉన్న ఒక సిలిండర్ పడడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బాచుపల్లి పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మంటలు పక్కనే ఉన్న షాప్స్ కి కూడా సోకడంతో పక్కన షాప్స్ కూడా పూర్తిగా ధ్వంసమవడంతో పాటు షాప్స్ లోపల ఉన్న సామాను మొత్తం పూర్తిగా ధ్వంసమవడంతో షాప్ యజమానులు కన్నీరు మిన్నూరుగా విలపించారు. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసుల సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు. భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు వచ్చాయి. ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. గ్రామంలో వీధి లైట్లు లేవు, మోరీ తీసే దిక్కులేదు. ఓ పంచాయతీ కార్యదర్శి ఎన్ని రోజులకోసారి గ్రామ సభ పెట్టాలి, మీటింగ్ అయిపోయిందంటే నీ ముఖం కనిపించదు అంటూ మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర ప్రజాపాలన గ్రామ సభలో సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పంచాయతీ కార్యదర్శి మహేష్ జాబితాను చదివి వినిపించారు. దాంతో గ్రామస్తులు అసలు నీవెవరు, నీవు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు కూడా తెలియదు, ఫ్యాన్ల కింద కూర్చొని లిస్టులు తయారు చేశావా అంటూ గ్రామస్తులు నిలదీశారు. బూతు మాటలతో పంచాయతీ కార్యదర్శిని తిట్టారు. గ్రామస్తులను పోలీసులు, గ్రామానికి చెందిన నాయకులు సముదాయించిన ప్రజలు వినకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మారెల్లి అనిల్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీగౌడ్, తాజా మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య, షాదుల్లా, కాంగ్రెస్ నాయకులు భూమయ్య పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. 11వ వార్డులో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, గౌరవ అజిత్ యాదవ్ గారికి, సోదరి చైర్మన్ గారికి, స్థానిక నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు గట్కేసర్లో 8 నుంచి 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి. ఈ నిధులన్నీ కూడా ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందే అయితే ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ముందు పోవడం కూడా జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలకు చెందేటట్టుగా మరి 26 జనవరి రోజు మరి ఏదైతే ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.
ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు వ్యక్తిగతంగా ఇచ్చుకుంటూ అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు ఇచ్చి ముందుకు పోవడం జరుగుతుంది. చెప్పండి మాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ద్వారా ఎకరాకు 6,000 చొప్పున అందించడం జరుగుతుందని రామాయంపేట మండల వ్యాప్తంగా 767 మంది రైతులకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, వారందరూ కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో రైతు భరోసా కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తేదీ వరకు కొత్తగా వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు తమ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా నూతనంగా వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను వ్యవసాయ కార్యాలయంలో అందించాలని ఆయన తెలిపారు. ఇంతకు ముందే పట్టా పాస్ పుస్తకాలు ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్, సాయి, కృష్ణ, ప్రవీణ్, సందీప్ తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి రామాయంపేట మండల వ్యాప్తంగా 767 మంది రైతులకు కొత్త పాస్బుక్లు రావడం జరిగినాయి. 1/1/2025 లోపు ఎవరికైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా ఈ రైతు భరోసాకు అర్హులు. వీరు అప్లికేషన్ ఫారంతో పాటుగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు రైతు భరోసా వచ్చిన రైతులు ఎవరు కూడా కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ భూమి అడిషన్ అయినా డిలీషన్ అయినా కూడా వాళ్ళు ఎట్టి అవసరం లేదు. కేవలం కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఇంతకుముందు క్రాప్ లోన్ అకౌంట్లు కానీ ఇన్యాక్టివ్ అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ 1-2 రోజుల్లోనే మా వ్యవసాయ కార్యాలయంలో వాళ్ళ కొత్త పట్టాదారు పాత పట్టాదారు పాస్ పుస్తకంతో పాటుగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఏదైతే చేంజ్ చేసుకుంటున్నారో ఆ పాస్బుక్ వివరాలను, బ్యాంక్ పాస్ పుస్తకాల వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సేవలను తాము మర్చిపోమని పైతరం మాజీ సర్పంచ్ మురళీగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో మిద్దె మల్లేశంకు సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం పైతర మాజీ సర్పంచ్ మురళీగౌడ్, మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య, బీఆర్ఎస్ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మురళీగౌడ్ మాట్లాడుతూ పైతర గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే అండగా ఉందని, ఎమ్మెల్యే సహకారంతో ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి మల్లేశం, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ విద్య మల్లేశం గారికి పైతర గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇట్లా మేడం గారు కూడా మనకు నర్సాపూర్ గ్రామంలో మా పైతర గ్రామానికి అయితే విపరీతమైన చెక్కులు కూడా ఆమె ద్వారా ప్రజలకు అందిస్తున్నాము. ఆమె సేవల్లో మేము పైతర గ్రామానికి చెందిన మేము టీఆర్ఎస్ నాయకులము ఆమెకు ఎల్లవేళ అట్లా ఉండి ఆమె అభినందిస్తున్నాము. అనర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. కటిక దారిద్ర్యంతో ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉంటున్న ఇల్లు మంజూరు చేయలేదంటూ మహిళల శాపనార్థాలతో మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా సాగింది. ఇందిరమ్మ గ్రామసభ ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా అధ్యక్షతన శుక్రవారం కొల్చారం గ్రామ పంచాయతీ ఆవరణలో జరగగా తాము పేదవారమైన ఇండ్లు మంజూరు కాలేదని కొంతమంది మహిళలు తహసీల్దార్ ను ప్రశ్నించారు. అది కంప్యూటర్ మిస్టేక్ వల్ల రాలేదని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ వారికి సూచించారు. గందరగోళం మధ్య గ్రామ సభ జరిగింది. ఎవరేమన్నారో తెలియని పరిస్థితిలో అధికారులు సభను ముగించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులు 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని అంటుండగా తమ ప్రభుత్వ హయాంలోనే పారదర్శకంగా పాలన సాగిందని, ప్రజా పాలనలో కాంగ్రెస్ వారికే పథకాలు మంజూరు అవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజాపాలన భాగంగా మండల కేంద్రమైన కొల్చారంలో
ఇందిరమ్మ భరోసా ఆత్మీయ దాంట్లో మొత్తం అనర్హులకు ఇచ్చారు. ఎవరిని అర్హులను గుర్తించలేదు. ప్రభుత్వం నిర్ణయం పాటించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లనే వ్యక్తులుగా ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఎంఆర్ఓ చెప్పినాం, స్థానిక గ్రామ కార్యదర్శి చెప్పినాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులు అందరూ అనర్హులే. వారిని మరలా దర్యాప్తు జరిపి కొత్త వారికి కంప్యూటర్ మిషన్ తీసుకొచ్చిన 4 పథకాల విషయంలో రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాల విషయంలో అప్లికేషన్ల ప్రాసెస్లో జరిగిన తప్పులు ఏమైనా ఉంటే అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలు అధైర్యపడొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి తరఫున మేముండి అధికారులను చేసి వాళ్ళకి అప్లికేషన్ల ద్వారా మళ్ళీ మంజూరు చేయడానికి అవకాశం ద్వారా మేము చూస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ 4 పథకాలను ప్రజలు సద్వినియోగం చేస్తారని మేము అనుకుంటున్నాం. మా ప్రభుత్వం తరఫున సరియైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు ప్రభుత్వం ద్వారా సరైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూస్తామని చెప్పేసి మా ప్రభుత్వం ఈ పని చేసినందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. 9 ఏళ్ల పాలనలో పనిచేయని వాళ్ళు అవాకులు చవాకులు మస్తు తేలచ్చు, అలాంటివి పట్టించుకోరని చెప్పేసి ప్రజలు అలాంటివి పట్టించుకోరని చెప్పేసి మేము నమ్మకంతో ఉన్నాం. మా ఈ సంవత్సరం పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సమర్థ పాలన నిర్వహిస్తున్నందుకు మాకు ఆత్మగౌరవంగా ఉంది. ప్రజల మనోభావాల ప్రకారం ప్రభుత్వం నడుచుకునే విధంగా మేము వాళ్ళకు అనుగుణంగా మేము నడిచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా మేము ముందుండేలా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రజాపాలన కార్యక్రమంలో సెక్రటరీ అజయ్ చేతివాటం ఉంటుందని తాజా మాజీ బీఆర్ఎస్ ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షేరిపల్లి బందారం గ్రామంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని లబ్ధిదారులకు పథకాల ఎంపిక కోసం గ్రామ సెక్రటరీ అజయ్ ఇంటింట సర్వే నిర్వహించాడని, అందులో అర్హులైన లబ్ధిదారుల పేర్లు రాలేదని, అన్ని విధాలుగా అన్ని ఉన్నవారి పేర్లు లిస్టులో ఎలా ఉంటాయని కొంతమంది గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో సభలో అధికారులకు గ్రామస్తుల మధ్య రసాభాస నెలకొంది. తాజా మాజీ బీఆర్ఎస్ ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ స్థానిక సెక్రటరీ దీనికి పూర్తి బాధ్యుడని నిలదీయడంతో పోలీసులు కలుగజేసుకొని అర్హులైన వారిని ప్రభుత్వం గుర్తించి మీ సమస్యను పరిష్కరిస్తారని నచ్చచెప్పారు. ఏమైందంటే ఒక్కసారి వినండి, ఎవరైనా ఆర్సీసీ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళని రాలేదు, వాళ్ళందరూ మన దరఖాస్తు చేయండి, మళ్ళీ ఒకటి వస్తారు. ఇల్లు రూట్ అయిపోయింది కదా, రూట్ అయిపోయిందే తీసేది. నువ్వు దరఖాస్తు చూస్తాం అంటున్నా కదా, చూద్దాం తప్పకుండా చూద్దాం అంటున్నా. నువ్వు దరఖాస్తు సర్వే మరొకసారి సమీక్షిస్తాము. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు తన సిబ్బంది విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లారు. విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతుందని, తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని అన్నారు. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని రామాయంపేట ఏఈ తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు.
బిల్లు అడిగిర్రు కడతాం సార్ అని చెప్పి కొంచెం టైం కావాలి సార్ అని అంటే రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. ఆఫీస్కి వచ్చి మాట్లాడమంటే ఈరోజు ఆఫీస్కి వచ్చినాము. వచ్చి మాట్లాడితే మాకు ఉన్న బిల్లును ఈ కాగితాల రూపంలో ఇచ్చిండు. దీన్ని కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పి కాగితాలు ఇచ్చిండు, ఇవ్వడం జరిగింది. నిన్నటికి వచ్చి బిల్లు కట్టమని చెప్పేసి వైర్ కట్ చేసిండు, డిస్కనెక్ట్ చేసిండు. ఎంతమంది చేసిండు అనేది ఊర్లో నా ఒక్కటి పరిస్థితి చెప్పుకోవడానికి ఎంతమంది అంటే నేను డైలీ లేబర్ను కదా, డైలీ లేబర్ను. మీటర్ను అదేంది అది పాత మీటర్ అని చెప్పేసి కొత్త మీటరు తర్వాత తీసుకోవాలని చెప్పేసి పాత మీటర్ తీసేస్తామని చూసి కానీ ఆ పాత మీటర్ బిల్లు పే అయ్యేదాకా ఏమని చెప్పేసి మళ్ళీ వాడిని పెట్టేసిపోయారు. కలగొట్టిన విషయం అదే తిరిగి కొడితేనే అది పాతది ఓల్డ్ది అన్నట్టు పాతది. సరే లక్ష్మాపూర్ విలేజ్. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు. మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్ కట్ చేసి మన ఆనం పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏ వారి దగ్గరనే ఉన్నది పాత మీటర్. తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ ఇంకోటి నిన్న నైట్ మా పిల్లలు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కమ్మటిపల్లిలో చదువుతారు మా 2 పిల్లలు. నైట్ దీపంలో క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకు ఎగ్జామ్స్ ఉండే చదువుకొని బిడ్డ ఏడవకూర అని చెప్పేసి సంతాయించిన. అయినా ఇక్కడికి వచ్చినా కానీ సాల్వ్ కాలేదు నాది పని. ఎందు గురించి అంటే ఇంత అమౌంట్ కడితేనే నీకు కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇయ్యాలని అంటున్నాడు. ఎందు గురించి ఆయనకు ఉన్నది నీకు పదాధికారి ఎవరని అడినా కానీ ఆయన ఏది రెస్పాన్స్ అవ్వట్లేదు. నా సాల్వ్ చేయాలని మేము మీడియా మిత్రులని కోరుతున్నా. ఇది జరిగింది సార్. 2025 గురువారం రోజు లక్ష్మాపూర్ గ్రామానికి విద్యుత్ బకాయిల వసూల కోసము నేను మా లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్, జేఎల్ఎం తదితర సిబ్బంది అందరం కలిసి బిల్లుల వసూళ్లకు థెఫ్ట్ కేసు అమౌంట్స్ రియలైజేషన్ కోసము వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని థెఫ్ట్ కేసులు రియలైజేషన్ చేయించాము. కొందరు పేమెంట్స్ కట్టారు, కొందరు పేమెంట్స్ కట్టని వాళ్ళవి డిస్కనెక్షన్ చేస్తే దాని మీద కొంత అలిగేషన్స్ రావడం జరిగింది. ఆ అలిగేషన్స్ మూలంగానే ఈరోజు అందరూ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ఏఈ మీద పర్సనల్గా మాట్లాడము, ఆ తర్వాత అనని మాటలకి అనుకుంటూ ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రెజర్ చేయడం జరుగుతుంది కొందరు వ్యక్తులు. నేనేమంటున్నానంటే ఎవరు నాకు దేశులు కాదు. నేను నా డ్యూటీలో భాగంగానే నా డ్యూటీని నిర్వర్తిద్దామని చెప్పేసి నేను వెళ్ళి డిస్కనెక్షన్ చేశాం. అందులో ఉన్నాయి కొన్ని ఓఎస్ఎల్ సర్వీస్ ఉంటూ సప్లై వాడుతున్నాడు. అందులో కొన్ని ఒక ఓఎస్ఎల్ సర్వీస్ యూడీసీ సర్వీస్ ఉండగా దానికి 2 మీటర్లు సపరేట్గా తీసుకొని వాళ్ళ నాన్న పేరు మీద కానీ వాళ్ళ రిలేషన్స్ పేరు మీద ఉన్న మీటర్లకి థెఫ్ట్ కేసులకి పేమెంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంలో భాగంగా వీరు వారసులు కాబట్టి ఆ వారసులకు సంబంధించిన లింక్ సర్వీసులు పై డిపార్ట్మెంటు ఆదేశాల మేరకు అవి డిస్కనెక్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటు రోజుకు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము మా డ్యూటీ నిర్వర్తిస్తున్నాము. ఇందులో పబ్లిక్ అందరూ రామాయణపేట పరిధి, మండల పరిధి, మున్సిపాలిటీ పరిధి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు బిల్లులు సకాలంలో కట్టి థెఫ్ట్ కేసు వేసేమని ఉన్నా కానీ అది కూడా మాకు ఇన్ టైంలో కట్టేసి రెవెన్యూ మా ఎలక్ట్రిసిటీ రెవెన్యూని పెంచడానికి సహకరిస్తారు కదని చెప్పేసి ఈ విధంగా ప్రజలందరినీ వేడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం నిర్వహించే భవనం పైకప్పు పెచ్చులూడి పడటంతో అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న 5 చిన్నారులు గాయాల పాలయ్యారు. వీరిని వెంటనే అధికారులు నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలిసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. చిన్నారులకు చిన్న గాయాలయ్యాయని వారికి మెరుగైన చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. 3 డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని, మిగతా 2 అబ్జర్వేషన్ లో పెట్టి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి బాగుందని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిడబ్ల్యూఓ వసంతకుమారి, ఆర్డీఓ అశోక్ చక్రవర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వెంకటాపురం గ్రామంలో నారాయణఖేడ్ మండలంలో ప్రమాదవశాత్తు సీలింగ్లోని ఒక పోర్షన్లో ఉన్న పెచ్చులు కొన్ని కింద ఊడిపడి కొంతమంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. 5 మంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. వారిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో అడ్మిట్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే పిల్లలందరికీ కూడా డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో వారందరినీ కూడా వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. పిల్లలకి ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అని చిన్న గాయాలైనాయి అని చెప్పారు. మిగతా వాళ్ళందరినీ కూడా 5 మందిలో 3 ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఒక 2 24 hours అబ్జర్వేషన్లో పెట్టి డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటన మీద కూడా ఎంక్వైరీ చేయడం ఆర్డర్ చేయడం జరిగింది. బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదల పాలిట వరమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సంగాయిపేట గ్రామంలో విద్యుత్ షాక్తో మంగళి గోపాల్ మృతి చెందగా అతని భార్య మంగళి కమలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. అలాగే 30 మంది వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ హైమద్ అలీ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వరిగుంతం సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, యాదాగౌడ్, రంగారెడ్డి, వెంకట్రామరెడ్డి, సాయిబాబా గౌడ్, బోయిని ఆంజనేయులు, కదీర్, చెన్నయ్య, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, లంబాడి వినోద్ తదితరులు పాల్గొన్నారు. రైతు కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని గత 4 రోజులుగా ప్రజాపాలన గ్రామ సభలు తూతు మంత్రంగా సాగుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలో 4 స్కీములకు సంబంధించి కొత్త రేషన్ కార్డులో పేర్లు నమోదు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు అవకాశం లేకుండా మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల హామీలో రైతు కూలీలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు గత సంవత్సరం పనిచేసిన వారికి మాత్రమే ఇస్తాననడం సరికాదన్నారు. రైతు కూలీలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వరిగుంతం సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, యాదాగౌడ్, రంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి శ్రీనివాస్ గౌడ్, వెంకట్రామరెడ్డి, సాయిబాబా గౌడ్, బోయిని ఆంజనేయులు, కదీర్, చెన్నయ్య, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, లంబాడి వినోద్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజులుగా గ్రామాల్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. 4 పథకాల కోసం
అది రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, లేకుంటే రేషన్ కార్డులో పేర్లు నమోదు అనుకోండి, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనుకోండి, లేదంటే రైతు భరోసా అనుకోండి, మరి అదేవిధంగా మనకి ఇండ్ల విషయం, ఇంద్రమ్మ ఇండ్ల శాంక్షన్ కోసం మరి గ్రామ సభలు నిర్వహిస్తూ తూతూ మంత్రంగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామ సభ ఎందుకు పెడుతున్నారు అంటే ఉన్నటువంటి లిస్ట్ లాస్ట్ టైం పాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల వెరిఫికేషన్స్ ఇళ్లకు కాలయాపన చేసిండ్రు. దాంట్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి ఇవి మరి గ్రామ సభలో పెడుతున్నామని పేర్లు చదువుతున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు గాలికి ఎగిరిపోయినాయి. మరి మన కుల గణనకి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో మరి వాళ్ళ ఎంక్వైరీలో ఎవరైతే రేషన్ కార్డులు లేవన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వస్తాయి. కుల గణన జరిగింది కులానికి కోసం, కానీ వీళ్ళు అనేది ఏంటంటే దాంట్లో చాలా మంది సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే మా డీటెయిల్స్ చెప్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వెళ్ళిపోతాయేమన్న ఆలోచనతో ఎవరు కూడా సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా దాన్ని బేస్ చేసుకునే ఈరోజు రేషన్ కార్డ్స్ మరి మంజూరు చేస్తామని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఏమంటున్నారు, ఇన్ని రోజులు ప్రజాపదంలో మరి ఈ యొక్క గ్రామ సభల్లో బెనిఫిషియరీని సెలెక్ట్ చేస్తారు, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి ఈ రోజు మళ్ళీ అవే లిస్టు చదువుతున్నారు, అవే వెళ్ళిపోతున్నారు. రైతు భరోసా దీనికైతే ఉపాధి హామీతో లింక్ పెట్టడం జరిగింది. ఉపాధి హామీతో లింక్ పెట్టి 20 రోజులు పనిచేస్తే పోయిన సంవత్సరం వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. హామీ ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ 9వ తారీఖున మేము రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఉపాధి హామీ అంటున్నారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో ఎవరికి మనకు భూమి ఉన్నా కూడా వారికి రాదట. మరి కార్డు ఉండి భూమి లేకుండా 20 రోజులు పని చేయకపోతే రాదంటున్నారు. ఇది ఎక్కడ అంటే ప్రభుత్వం ఏంటంటే కాలయాపన చేస్తూ దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఏంటంటే ప్రజల్ని మోసిస్తూ ఉంది. మరి ఈరోజు దరఖాస్తు మీ దగ్గర ఆల్రెడీ దరఖాస్తులు ఉన్నాయి, వాటిని తెచ్చుకొని మీరు ఇవ్వచ్చు. మళ్ళీ మోస్తూ మళ్ళీ ప్రజల ముందుకు రావడం అది ఇళ్ళ కూడా చాలా గందరగోళం ఉంది. మొత్తం 150 ఎలిజిబిలిటీ వస్తే ఎంక్వైరీస్ అందరూ ఆ 158కి ఇండ్లు ఇచ్చేస్తని చెప్తున్నారు. మరి 3,500 నియోజకవర్గాలు ఇస్తే దాంట్లో ఒక్కొక్క గ్రామానికి వాటా ఎంత యూసీ ఇవ్వాల్సిందే తప్ప ఒక గ్రామానికి ఎంత వస్తే జనాభా ప్రకటన ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా మొత్తం లిస్ట్ వేసి ప్రజలు ఒకరినొకరు కొట్టుకునే విధంగా ఒక్కొక్కరిని తిట్టుకునే విధంగా గ్రామ సభలో అవన్నీ పేరు చెప్తే నాదెందుకు ఏం చేసినావు నాదెందుకు కొట్టలేదు అని చెప్పేసి కొట్లాడే విధంగా ఈరోజు మరి ఇవాళ చాటలు టౌన్ వేసి కొట్లాడబెట్టినట్టు పరిస్థితి ప్రభుత్వాన్ని తప్పని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేసి ఇవ్వాలనుకునే మరి గ్రామ సభలో పెట్టండి ఇవ్వండి. మా ఇంట్లో ఈ యొక్క కోసం మంత్రి గారు మన జూమ్ మీటింగ్ పెట్టి మాకు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి సంబంధం లేదు, గ్రామాలే సెలక్షన్ చేస్తామన్నారు. చూస్తాం ఎంతమంది ఎవరు టిక్ పెడతారు, ఎవరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, అర్హత ఉన్నటువంటి అందరికీ ఇవ్వాలి. ఈరోజు రుణమాఫీ గ్రామాలకు ప్రజాపదానికి 4 దానికోసం పోతే రైతులు లొల్లి పెడుతున్నారు. దాదాపు 30-35% మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలే. మన ముఖ్యమంత్రి గారు 1,000 రూపాయలకి రుణమాఫీ అయిపోయింది. మంత్రి గారు ఈరోజు నిన్న దామోదర నరసింహ గారు జిల్లాలో ఒక దగ్గర సమావేశంలో చెప్తూ నిజంగా రుణమాఫీ అందరు కాలేదని అది స్పష్టంగా తేటతలం అయిపోయింది. ఒక మంత్రి మరి మాట్లాడుతున్నారంటే అది నిజం కాదా అని చెప్పేసి అడుగుతాను. వేరే చెప్తున్నారు. మళ్ళీ అదేవిధంగా మన సన్న బియ్యంకి వడ్లకు ఇస్తామన్నారు. ఈ రోజు చాలా మందికి ఇట్లా ఇచ్చినందుకు విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ ను ప్రభుత్వంలోకి కన్వర్షన్ చేయాలని, లేకపోతే మళ్లీ ఉద్యమ కార్యాచరణ తప్పదని మెదక్ జిల్లా ఆర్టిజన్స్ అధ్యక్షుడు బిఎన్ స్వామి డిమాండ్ చేశారు. ఆర్టిజన్స్ ను ప్రభుత్వంలోకి తీసుకుంటే ఆర్థిక భారం పడదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం చొరవ తీసుకోవాలని, ఆర్టిజన్స్ ను ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తే ప్రభుత్వం అప్పులలో ఉందని మాకు తెలుసని, అయినా ఇప్పుడు ఉన్న వేతనాలతో ఆర్టిజన్స్ ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు గత 5 రోజుల నుండి ఆర్టిజన్స్ నిరాహార దీక్షలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టిజన్స్ ఒకే సంస్థను ఒకే రూల్ చేయాలి, అదేవిధంగా స్టాండింగ్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఈ, డిఈఈ దీక్ష శిబిరాన్ని వచ్చి దీక్షలను విరమించాలని ఆర్టిజన్స్ కు తెలిపారు.
ఎస్ఈఈ మీడియాతో మాట్లాడుతూ ఆర్టిజన్స్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అమలు పరుస్తామని చెప్పారు. ఆర్టిజన్స్ సిబ్బందికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఆర్టిజన్స్ త్వరలోనే విధుల్లోకి రావాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు నేటితో దీక్షలు ముగిశాయని తెలియజేశారు. ఈ దీక్షలో మహేందర్ రెడ్డి, చంద్ర, బన్నప్ప, అశోక్, సురేష్, నాగరాజు, మురళి, రాజు రెడ్డి, రాజ్ కుమార్, మహేష్, అశోక్, రాజు, శ్రీనివాస్, రమేష్, కిషోర్, రాకేష్, రామకృష్ణ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను వెళ్ళడము రావడము మీరు దీక్షతో ఎంతో దృఢ దీక్షతో మీరు ఈ చేస్తున్నది దీక్ష రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నది చాలా గొప్ప విషయమే. కాకపోతే అసలు విషయం ఏంటంటే మీరు చాలా పీస్ఫుల్గా చేస్తున్నారు. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది చట్టపరంగా మన డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఐఆర్ ఆఫీషియల్స్ పరిశీలన చేసి తదనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే విధంగా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నా. సరైన డిమాండ్స్ కూడా నా యొక్క మన ఎస్సీ ఆఫీస్ తరఫున డిటర్మినేటర్లో పంపించడం జరుగుతుంది. కానీ మీరు ఏది చేసినా ఇలాగే తీసుకుని వేయాలి. మీకు ఏదైనా వచ్చేది ఉంటే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ కోర్టు చూసుకొని ఇవ్వడానికి వాళ్ళు పరిశీలన చేస్తారని నేను